హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 27వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. మళ్ళీ ఒక్కసారి చదవండి అదే మాటనే. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిల్లు కనుగల దేవ, మా పల్లెకు తండ్రి, మరొక దినాన్ని నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మరి చదవబడిన వాక్యాన్ని బట్టి మేము ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలో వాక్యాన్ని ఇస్తాను తండ్రి. మానవం కనుక అధ్యక్షను సాతాను ఉన్నంత జాగ్రత్తగా మేము ఉండలేము. ఎప్పుడు కూడా పడిపోతూ ఉంటాం. మమ్మల్ని పడకుండా మమ్మల్ని ఎత్తు పట్టుకునండి. ప్రతి క్షణం మమ్మల్ని హెచ్చరించండి. మేము తీర్పులోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరణం అంటే ఎందుకు ఈ విషయాలు మర్చిపోతున్నాం? ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నాం? మమ్మల్ని హెచ్చరించమని నీ వాక్యం ద్వారా మన ప్రతి ఒక్కరికి కూడా శక్తిని దయచేయమని ఏదైనా మనం వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగుతుంది. చనిపోతే సమస్యలన్నీ తీరిపోతాయని కానీ మనం ఎవరన్నా అనుకుంటే చాలా పొరపాటు అని ఈ వాక్యాన్ని బట్టి నాకు అర్థమైంది. ఎవరన్నా ఏదో అనారోగ్యంతో బాధపడితే, అంటే తగ్గలేని ఏ వ్యాధితో బాధపడతా ఉంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే నాకు సావు వస్తే చాలు, ఈ సమస్య నుంచి బయటపడిపోతాం. లేదా ఏ అగ్ని ప్రమాదమో జరిగిందనుకోండి, అగ్ని ప్రమాదం జరిగితే ఒళ్ళంతా కాలిపోతుంది. ఆ వ్యక్తికి ఈ అరిటాకు మీద పడుకోబెట్టి అరిటాకుతో ఇస్తున్నానండి చల్లడు గాలి, బాడీ టచ్ చేయడానికి కుదరదు, ఒళ్ళంతా ఊరిపోతుంది. ఆ మనిషి ఏం కోరుకుంటే చనిపోతే నాకు సమస్య. చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోతే ఆ కష్టం నుంచి దూరం అయిపోతాడు. మరి ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే మనుషులు ఒకసారి మృతి పొందవాలని నియమింపబడను, తర్వాత తీర్పు జరిగింది. చనిపోతే సమస్యలనే తీరిపోతాయండి. కానీ మనం కానీ అలా ఆలోచిస్తే అది తప్పు. ఎందుకంటే అసలు సమస్య చనిపోయినప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. ఎందుకంటే క్రీడకి ఏమనుకో రెస్ట్ పీరియడ్కి వెళ్ళిపోతాం మనం. ఈ తీర్పు అంటే ఒక వ్యక్తికి ఉరిశిక్ష చేశారటండి. ఉరిశిక్ష అంటే రకరకాల మనిషిని చంపడానికి గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు రకరకాల పనిష్మెంట్లు ఇస్తారు. తాడు మెడకేసి క్రింద స్టూలు తీసేయడం ఒకటి, లేదా కుర్చీలో కూర్చోబెట్టి కరెంట్ షాక్ ఇచ్చి చంపేయడం ఒకటి, లేదా చేతులు వెనక్కి కట్టేసి తుపాకుతో కాల్చేసి చనిపోయడం ఒకటి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం ఉంటారు. ఈ తీర్పు ఒక వ్యక్తి చేసిన తప్పుకి శిక్ష ఖరారైంది. జడ్జి గారు అతనికి శిక్ష విధించేశారు, మరణ శిక్ష. ఎలక్ట్రికల్ చైర్ మీద కూర్చోబెట్టేసి చంపేయమని ఆర్డర్ ఫిక్స్ చేశాడు. ఈ చంపేసేటప్పుడు చివరిగా నీ కోరిక ఏమిటని అడుగుతానండి. చిన్న చిన్న కోరిక లేదన్నా, అంటే భోజనం సంబంధించి కానీ ఏదైనా మంచి బట్టలు వేసుకోవాలన్నా, ఏదైనా మంచి భోజనం చేయాలన్నా అటువంటి ఇస్తారు. అయితే పోలీసు అధికారి అతను అడిగాడు, నీ చివరి కోరిక ఏమిటి అని. నాకు కొంచెం భయంగా ఉందంటే కుర్చీలో కూర్చుంటే మీరు కూడా కీ పట్టుకుంటారంటే అని అడుగుతున్నాడు. చివరి కోరిక అది కరెంట్ కుర్చీ, అది హై వోల్ట్ 230 కరెంట్కే మనకి కళ్ళు కనపడదు. అది 8,000 వోల్ట్లో. తీర్పులో మనల్ని లాస్ట్లోని ఇంకా తప్పు అయిపోయిందండి, నా చెయ్యాలన్నా పట్టుకోండి అంటే ఎవరు పట్టుకుని సీన్ ఉంటుందండి. మన చేతిలో ప్రజెంట్ మనకు అవకాశం ఉంది. ఇందాక పాస్టర్ అడిగిన ప్రశ్న ఎక్కడో ఉలిసిపడ్డాను నేను. 1000 పరిపాలన మామూలు ఎంతమంది ఉంటారంటే ఎంతమంది ధైర్యంగా చేయగలిగాం? లోకం కాదండి, ఎక్కడో అజాగ్రత్త మంది. 1000 పనిలో నేను ఉంటాను అని ధైర్యంగా చెయ్యి ఎందుకు ఎత్తలేకపోతున్నాం?
చిన్నప్పటి నుంచి రాకడ వస్తుంది అని బైబిల్ చదువుతున్నాం కదా, ఇంకెక్కడ రాకడా ఇలాగే చెప్తా ఉంటారా అని అనుకుంటున్నావా? చదువుకోండి చిన్నపిల్లలు చెప్తే బట్ చదువుకోకపోతే నెక్స్ట్ పరిస్థితి ఈ పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. అయితే గతంలో పనిష్మెంట్ స్పాట్ ఇచ్చేసేవాడు దేవుడు. ఇది కృపాకాలం, వెంటనే పనిష్మెంట్ రాదు. ఒకసారి మన చరిత్రకి వెళ్తే దావీదు మందసాన్ని తీసుకొస్తున్నాడు బండి మీద. మందసాన్ని చేతితో మొయ్యాలి. బండి మీద తీసుకొస్తామంటే బండి ఎద్దు కాలు వెళ్ళి కింద పడిపోయింది. ఏం జరిగిందంటే అక్కడ ఇలా పట్టుకోబోయాడు. చేసిన తప్పేమీ అనిపించలేక నాకైతే తప్పు అనిపించలేదు. దేవుడు మనతో కింద పడిపోతుందేమని పట్టుకోబోయాడు. దేవుడు వెంటనే ఏం చేశాడు? అక్కడ వెంటనే ముత్తేశాడు. దేవుని లెక్కలు దేవునికి ఉంటాయి. మందసం అంటే దేవుని ప్రతిరూపం. ఆయన ఆజ్ఞలు దాంట్లో ఉన్నాయి. ఆయన కాపాడుకోలేదా? పనిష్మెంట్ పాత నిబంధన గ్రంథంలో అంత ఫాస్ట్గా జరిగింది. అంతేందుకని మోసే సేనా పర్వతం కిందకు వచ్చేలోగా వీళ్ళు దూడం తయారు చేసుకొని దానికి యెహోవా అని పేరు పెట్టేసి పూజ చేసేస్తున్నారు. వెంటనే పనిష్మెంట్ వచ్చిందా లేదు చెప్పండి? అది పాత నిబంధన గ్రంథం అంత పనిష్మెంట్. ఈవేళ మనం కృపాకాలంలో ఉన్నాం కనుక రేపు నాదే, ఈవేళ నాదే, నిన్న నాదే. ఎక్కడో ఈ సాతాను మనకు మరుపును పెడుతున్నాడు. అది మనం గమనించుకోలేకపోతున్నాం. ఆలయానికి రావాలంటే రీఛార్జ్ జర్నీ చేసుకొని ఎందుకు రావాలంటే ఆలయానికి ఇంట్లో ఉంటే రకాల సమస్యలతోటి బాధలతోటి ఉంటాం. ఈ బైబిల్ ధ్యానం చెయ్యం. ఆలయానికి వస్తే పాస్టర్ గారు హెచ్చించడం వాళ్ళు చదవబడ్డ వాక్యాన్ని బట్టి ఏదో వాక్యము ఏదో వచనం మనకు చదువుతారు. దాన్ని బట్టి మళ్ళీ మనం రీఛార్జ్ అవ్వడం, మళ్ళీ బలంగా అనుకుని మళ్ళీ బలంగా వారం రోజులు సరిపడగా ఆహారం తీసుకుని వెళ్తాం. ఈ ఆలయానికి రాకుండా సాతాను చేసే పనులు జీతం లేకుండా పనిచేస్తారంట. నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా కంపెనీలో కానీ పనిచేస్తే ఎక్స్ట్రా పని చేస్తే ఓడి ఇస్తారు, డబ్బులు ఎక్స్ట్రా ఇస్తారు. ఈ సాతాను అతను అందరిగాను జీతం లేకుండా 24 గంటలు కష్టపడ్డారు. అందుకే మన ఆలయం రాకపోవడానికి కూడా కారణం చాలా కాలం మనం అడిగితే 100 కారణాలు చెప్తాం. మనం అందరం చనిపోతాము, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడాను. ఇంక ఆ నియమం మారదు. ఇంకా కాకపోతే 1-2 రోజులు గ్యాప్ అంతే. మీరు గమనించండి, 2012 ఫిబ్రవరి 2011 ఫిబ్రవరి నుంచి 2012 ఫిబ్రవరిలో మనం తెలిసిన ఎంతమంది మన ముందు వెళ్ళిపోయారు. 1-2 రోజులు దాని గురించి ఆలోచించి మళ్ళీ మర్చిపోతున్నాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు చేద్దారంటే చేయడానికి ఏమీ లేదు అవకాశం. భగవంతుడు మనకి ఇచ్చాడు. ధైర్యంగా చెయ్యగలగాలి. నేను పర్లోక రాజ్యానికి ఉంటాను అంటే మన లక్ష్యంగా లేకపోతే పర్లోక రాజ్యానికి వెళ్ళే అవకాశమే లేదు. వెళ్ళిపోతాను అనుకుని భ్రమలో గడిపేస్తే భ్రమ కిందే ఉంటుంది. తీర్పు అనేది ఎలాగా తప్పదు. మన ఆలయానికి రావడానికి రకరకాల సాకులు ఎలా చెప్తాము. ఒక పెళ్లి విందు ఏర్పాటు చేశారు మన బైబిల్ మన లోక సువార్తలో ఉంటుంది 14 అధ్యాయంలో. చక్కటి పెళ్లి విందు చూడండి. పెళ్లి విందుకు రమ్మని మంచి భోజనాలు ఏర్పాటు చేసి రండి ఎంజాయ్ చేయండి అని చెప్తే 3 రకాల కారణాలు చూపించి ముగ్గురు 3 కారణాలు ఇచ్చేస్తున్న ఒకసారి లోక సువార్త 14వ అధ్యాయం లోక సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ నుంచి ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఇందుకాలం నన్ను అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారి చెప్పుటకు తన దాసులను పంపాను. చూడండి ఇక్కడ ఎటువంటి విషయంలో ఏకమైపోతున్నారో వీళ్ళందరూ. వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. మొదటివాడు నేనొక పొలమును కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలనని
నన్ను క్షమింపమని నిన్ను వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎద్దులు కొని ఉన్నాను, వాటిని పరీక్షించి వెళుతున్నాను, నన్ను క్షమించమని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. ఇక్కడ వరకు అర్థం. మిగిలిన యాక్చువల్గా ఈ కథ మనకు తెలిసిందే. వింది కట్ట 2 సార్లు పిలుస్తారటండి ఆనాటి ఆచారం ప్రకారం. వేళ్ళైనా అంటే త్వరగా కొంతమంది భోజనంలో డైనింగ్ అదే లైన్లో కూర్చొని తిన్నా చాలా మంది ఇష్టపడరు. ఏదైనా ఫంక్షన్ తెలిస్తే 2-3 సార్లు కేకేయాలి, రండి అంటే ఎక్కడో ఇబ్బంది పడతారు, అభిమానంగా ఉంటారు. విందుకి రెండోసారి ఆల్రెడీ వింతొందే రమ్మని మొదట ఆహ్వానం వెళ్ళింది. మొదట ఆహ్వానం వెళ్ళిన తర్వాత చాలా మంది ఇంకా రాలేదు. అందుకని రెండో ఆహ్వానం మళ్ళీ పంపించారు. మొదట ఆహ్వానం మనం ఒక్కసారి అప్లై చేసుకుంటే మొదట ఆహ్వానం ఎవరి ద్వారా వచ్చారు? మనకి పరలోక రాజ్యానికి రమ్మని ప్రవక్తల ద్వారా, శిష్యుల ద్వారా, వాక్యం ద్వారా చెప్పబడ్డారు. రెండో పిల్లలు ఎవరు వచ్చారండి? యేసు ప్రభువు వచ్చారు. మనం ఆలోచించాలంటే ధ్యానం చేయడానికి ఈ వాక్యాలు అర్థం కావు. కథగా తీసుకుంటే కథగానే ఉంటుంది. అది ఏదో ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాడైనా రమ్మన్నాడు, ఈ ముగ్గురు కారణం నిజమే కదా. నిజంగా మనం ఈ ముగ్గురు చెప్పిన కారణాలు కూడా మనం ఎలా చేసుకుంటే నిజంగా నిజమైన కారణాలే. గోడ అదినట్టు చెప్పారు. గోడ ఇటుకలు కడితే కరెక్ట్గా ఎలా వస్తామో చెప్పారు చూడండి. మొదటి ఏమంటాడు? పొలం కొనుక్కున్నాడు. మన పొలం కొనుక్కున్నప్పుడు నాకు అది చూసుకోవద్దా? రెండోటండి 5 జతల ఇటులు కొన్నాడండి ఆయన, పరీక్షను చూసుకోవాలండి. మూడోవాడు పెళ్లి చేసుకున్నాడు, సమస్య లేదు. కారణాలు చాలా చెప్తాడు మన ఆలయానికి రావడానికైనా, బయటికి చదవడానికైనా. అంటే చదవకపోవడానికి, ఆలయానికి రాకపోవడానికి, దేవుణ్ణి ప్రార్థించకపోవడానికి, స్తుతించకపోవడానికి ఎన్ని కారణాలనే చెప్తాను. మనం నష్టపోయేది మనుషులు ఒక్కసారే మరణించవలసిన నియమం కలదు, ఆ తర్వాత తీర్పు కలదు కదా, జడ్జిమెంట్ ఉంది కదా. జడ్జిమెంట్ ఎవరు కాదే. నేను ఏమనుకున్నానంటే అంటే సినిమాల్లో సీరియల్లో చూపిస్తూ ఉంటారు, జడ్జిగా ఎదుర్కొంటా పెద్ద సీట్లో కూర్చొని ఉంటారు. ఇటేపో బోలు, ఇటేపో బోలు, ఇటేపో మనం నిలబడితే అటే మన మీద ఆరోపించే దూతలు నిలబడతారు. అంత సినిమా ఏముందండి బైబిల్లో. కడవరపోదు రాగానే ఎట్టేటం ఇన్ని కోట్ల మంది కూడా ఒక్కసారి తిరుగు తగ్గిపోతుంది. అలా కాదు సార్, నేను గుడికి ఎందుకు రాలేకపోయానంటే, నేను బైబిల్ ఎందుకు చదవలేకపోయానంటే, నేను ఎందుకు సూచించలేకపోయానంటే అప్పుడు దేవుడు చెప్పుకోవా. అంత సినిమా ఏమీ ఉండదండి అక్కడ. మనం చేసిందంతా సెకండ్లో 1000 వంతులు. మనం చేసిందంతా చిన్నప్పటి నుంచి చనిపోవాలని చేసిందంతా అలా వచ్చేస్తుందండి బొమ్మ. మనమే తప్పించుకుంటా లేదు ఇక్కడ. అంత పనిష్మెంట్ ఆ జడ్జిమెంట్ డే గురించి ప్రతి క్షణము సాధారణ చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. ఇంటి ఎక్కడ వచ్చింది, రేపు మంది ఇది ఉండే మంది ఆ మరుపు జాగ్రత్తగా కలెక్ట్ చేస్తాడు. వాడి మోసంలో పడిపోతాం, వాడి మోసంలో పడిపోతాం. ఎక్కడ కంటే కూడా మనం సుఖమైంది ఎదుర్కొంటామని చెప్పు. ఈ పిక్చర్ బైబిల్ అనేది నేను తీసిన తర్వాత నెల 15 రోజుల్లో చూడగలరా లేదని టెన్షన్ పట్టుకున్నాను. మీరు నమ్మరు, అంటే మీరు చెప్పకూడదు అనుకున్నది. ఒక రోజు నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చోండి సార్. మీరు కళ్ళు మూసుకుంటే రెడీగా నా పక్కన ఉన్నాడు. కళ్ళు తెరిస్తే అక్కడ గ్యాప్ వచ్చేది. ఓన్లీ లేదు, మళ్ళీ కళ్ళు చదవద్దని చెప్తుంది. దీనికి సాతానికి అయితే శరీరం లేదు. మన దేవుడు ఆల్మైటీ గాడ్, శాశ్వతమైన దేవుడు. ఆయన డిపెండ్ అయిపోవాలి. 15వ తారీఖులా పూర్తి చేయగలిగారు. హ్యాపీ ఫీల్ అయిపోయాను ఎక్కడో. అప్పుడు నాకు కొన్ని అర్థమైంది. ఏంటంటే కొన్ని వచ్చలు చదువుతుంటే నేను చేసేస్తాను అనుకోకుంటే యాకో పద్ధతి ఏమంటాడండి, నేను చేసేస్తాను, నేను గొప్పని అనుకుంటానండి. ఏమని చెప్పాలంటే దేవుని చిత్తమైతే అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పుకోగలిగారు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుని చిత్తాన్ని బట్టి మనం కార్యం చేయగలిగాము. ఇదే స్పీడ్ ఎవరికి వెళ్ళిపోతూ ఉంటే ఒకసారి బ్రేక్ తగ్గితే నాకు అర్థం అవుతుందండి. ఎందుకంటే శాస్త్రం మనకంటే బలవంతుడు. నేను కోరుకున్న మొన్న బుధవారం వెళ్ళినప్పుడు
ఒక ఆయన కన్వర్టెడ్ అండి. ఆయన మీరు అంటారు కోరుకొని అంటారు ఇప్పుడే చూసుకుని ఉంటే పెద్ద సాయిబాబా గుడి ఉంటుంది. ఆ గుడిని కట్టడానికి మెయిన్ పిల్లలు అండి ఆయన. ఇప్పుడో మారాడు ఆయన, కాలు ఏదో తీసేశారు. ఆయన కన్వర్ట్ అయిపోయి ఇవాళ దేవుడు యేసుక్రీస్తు ఆయన ఎలా రక్షించాడో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నుంచో నాకు వస్తుంది ఆయన ఒకసారి కలుసుకోవాలి. బుధవారం నేను జాగ్రత్తగా ఇదే వెళ్ళిపోయిన తర్వాత ఇలా పిక్చర్ బైబిల్ అయితే ఇలా బాగుంటుందని ఏమీ పట్టుకెళ్ళదు, జీవులు గట్ట ఏమి పట్టుకెళ్ళదు నాకు. వెళ్ళి ఆయన దగ్గరికి చాలా బాగుంటుందండి, మీకు అర్థమవుతుందా అంటే ఫస్ట్ ప్రశ్న వేశాను, జడిపించాను ఆయన్ని. బైబిల్ చదివేశారా? కష్టపడి చదివాను అన్నాడు ఆయన. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సార్ చదివాను అన్నాడు ఆయన. కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. ఏం అర్థమైంది మీకని అడిగాను. ఏం అర్థమైందంటే ఏం చెప్తానంటే ఆయన కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాకుండా ఓకేనండి అర్థమయ్యే మార్గం నా దగ్గర ఉంటుంది. సరే పుస్తకాలు ఉంటాయి, మనుషులు ఉంటాయి, ఇలా ఇంటి అని కొంచెం గ్యాప్, ఆ గ్యాప్ కోసం చూస్తున్నాం అన్నమాట. ఇవన్నీ తీరే సమస్య నా దగ్గర ఉన్నదంటే, జవాబు నా దగ్గర ఉందంటే ఆయన చక్కగా మాట్లాడాను. సెల్ ఫోన్లోకి 4 GB ఉంటే బైబిల్ ఎక్కేస్తుందండి. నేను 12 GB తప్పు చెప్పాను. 4 GB మెమరీ కార్డు ఉంటే సెల్ ఫోన్ మన దగ్గర బైబిల్ ఉంటుంది, ధైర్యంగా పెట్టుకోండి. సెల్ ఫోన్ ఉన్నవాడు 4 GB జనం. సెల్ ఫోన్లో నేను ఒక వాక్యం చూపించడానికి ఆదికాండం 1 చూపించి డబ్బుకైనా నన్ను ఒకటే స్టేట్మెంట్ ఇచ్చానండి. అసలు మీ నాతో సేమ్ మాట్లాడకూడదు, నాకు దేవుళ్ళు ఎందుకు తేలేదని అడిగాడండి. ధైర్యం వచ్చేసింది. ధైర్యంగా ఇంటికి వచ్చేసి బొమ్మలు వచ్చేసి 3 ఇల్లు కాపీ చేసుకొని పట్టుకెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిపోయింది. సార్ DVD ప్లేయర్ ఉందండి. నాకు నిమిషాలు ప్రార్థనకు రెడీగా ఉంటాడండి. ఎదుగు కూడా నా కోసం ఎదుగుతూ వస్తున్నాడైనా పెట్టేసి DVD పెట్టేయగానే DVD లేదు, నోటీస్ ఎవరైనా వస్తుందండి. నాకు డబ్బు వచ్చిందండి. ఇదేంటి నేను ఒక పని మీద వెళ్తాను సాక నాకంటే ముందు వెళ్ళి పెట్టేది అనుకున్నాను. తక్కువ సినిమా DVD పెట్టేస్తే ఓ మ్యూజిక్ ఉందో వచ్చేస్తున్నాడు మమ్మల్తో. మళ్ళీ దీన్ని తీసి మళ్ళీ పెట్టామండి. నోటీస్ నాకెన్నో ఆలోచనలు వచ్చి ఒకవేళ స్పీడ్లో ఖాళీ చేశానంటే 16 ఎక్స్లో చేశానా, 4 ఎక్స్లో చేయలేము, ఏ ఫార్మేట్ ఏం రకరకాల ప్రశ్నలు నాకు వచ్చేసిన తర్వాత అదే DVDలు మా బ్రదర్ బయటికి వెళ్తే మొత్తం అన్నీ వచ్చేసి. అంటే DVD అంటే మేము ఖరీదైన ఐటమే. బైబిల్ చదవడం కష్టపడాలి. మనం ఒక DVD ఉండగలిగితే మన ప్రయత్నం లేకుండా బైబిల్ చూడవచ్చు లేదానికి ఏదో ప్రయత్నం. మరి DVD కొనుక్కోవడానికి ఏం చేస్తున్నాను అక్కడికి అడిగానండి. పక్కన ఇంట్లో ఎవరైనా DVD ఉంటే ఒకసారి చూడండి నన్ను వద్దరే లేదండి వస్తాను సార్ చెప్పి అయిపోతుంది. అంటే ఎవరికి అదే రోజు మరి చాలా మంది DVDలో నాకు ఎంతో మంది ఎప్పుడు నుంచి అందరికీ DVD ఇచ్చుకోవాలి, అందరూ పట్టుకెళ్ళి హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే ఒక్క ఆత్మ రక్షించబడిన పర్వత రాజ్యంలో పార్టీ చేసుకుంటారు. సో ఇంతకుముందు నాకు ఎలా కోరికలు ఉందంటే ఎక్కువ మందిలో మాట్లాడాలి, 100 మంది కాదు 1000 మంది ఉండాలి. 1000 మందిలో మాట్లాడినప్పుడు ఒక్కడు కూడా మారకపోతే అది గొప్ప. 3 నలుగురు కూర్చున్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే అందులో 2 మారితే అది గొప్ప అండి. 1000 మందిలో ఒక ప్రసంగం చేసేసి అరుపులు కేకలు చేసేసాం అనుకోండి, వాళ్ళ వహవా అని అక్కడ కూడా ఇచ్చారు అనుకుందాం. ఒక్కడు కూడా అలా వెళ్ళిపోయారు అనుకోండి ఇంటికి వెళ్ళి, అది గొప్ప. 2తోటో 3తోటో మాట్లాడితే వాళ్ళలో మార్పు వచ్చింది అనుకోండి, అది గొప్ప. ఈ ఆలోచనకు వచ్చానండి. సో ఎవరైతే కన్వర్టెడ్ అయ్యి ఉంటారంటే నేను తీసుకున్న చాయిస్ అంటే మరి దేవుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. అందరికి అందజేద్దాం వాక్యాన్ని చూడటం అంటే శాస్త్రాలు కానీ బోధకులు కానీ లేకుండా బైబిల్ పూర్తిగా అర్థం కాదండి. నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది చూసిన తర్వాత డౌట్లు వచ్చి ఉండాలి. డౌట్ వచ్చినప్పుడు పాస్టర్లు కానీ ఏమైనా క్లారిఫికేషన్ అడగాలి, అప్పుడు వరుసగా క్లియర్ అవుతుంది. ఈ వాక్యం చదివిన తర్వాత అందులో తగిలిందని ఎదురి పత్రిక నేను అలా చూసుకుంటూ వెళ్ళిపోతే మనుషులు ఒకసారి మృతి పొందగలరు, తీర్పు జరిగిన మాట మర్చిపోతున్నాం. ఈ పోరాటం నాకు వాళ్ళు తెలియడితే చనిపోయాడు చిన్న వయసు ఫలసించేది. ఎక్కడో బయలుదేరింది, మనం మారారా చెప్పామా, రకరకాల కాలం చెప్తే కానీ చెప్పకపోవడం కారణం. సరే తీర్పు అనేది కంపల్సరీ. ఇంక దీన్ని మనకి ఇష్టం ఉన్న మ్యాండేటరీ అనేది కంపల్సరీగా జరుగుతుంది, ఎవరికైనా జరుగుతుంది. చెప్పిన తర్వాత కూడా జాగ్రత్తగా లేకపోతే పనిష్మెంట్ మనమే ఇండివిజువల్గా అనుభవిస్తాం. చూడండి మన బైబిల్లో కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. పాపం చేసిన ప్రతి ఒక్కరూ కూడా తీర్పుకెళ్ళాలి. ఈ తప్పు చేసినట్టు ఎవరిని కూడా దేవుడికి క్షమించడం చెప్పడానికి 2వ పత్రికలో దేవతలు కూడా అరెస్ట్ చేశారు. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక
రెండో అధ్యాయంలో అన్నాం. 2వ అధ్యాయం 4వ వచనంలోనే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోని త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాను. ఇక్కడ గమనించుకోండి, మానవులు మననంట, దేవదూతలు పరలోక రాజ్యంలో మనకలాగా మట్టితో చేసిన సృష్టి కదా వాళ్ళు. పరలోక రాజ్యంలో ఉన్న సమూహం అది. ఆ దేవతలు తప్పు చేస్తేనే ఈ జడ్జిమెంట్ డే వరకు కూడా వాళ్ళు అరెస్ట్ చేశాడు ఆయన. దేవదూతలకే రక్షణ లేనప్పుడు, దేవదూతలకే మినహాయం లేనప్పుడు మనమెంత? సో జడ్జిమెంట్ అనేది తప్పదు. రెండో రోజు చూడండి, అంటే ధర్మశాస్త్రం అనేది క్రీస్తు పూర్వం మనం లెక్క వేసుకుంటే ఇది 2000 సంవత్సరం. మోసే కాలం ఎంతమ్మా బీసీ? దావీదు 1000 పరికరం చేశాడు. దావీదు 1500 చూడండి, బీసీ 1500. అంటే యేసుక్రీస్తు పుట్టకపోవడం అది 1500, ఇది 2000. 3500 సంవత్సరాల క్రితమే ధర్మశాస్త్రం ఇవ్వబడ్డారు. అంతకుముందు ధర్మశాస్త్రం లేదు. అంటే మోసే రాసిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది, అంతలో ధర్మశాస్త్రం లేదు. కానీ ఈ ధర్మశాస్త్రం బట్టి పాపం ఏదో పుణ్యం ఏదో తెలుస్తుంది. మరి ధర్మశాస్త్రం లేకుండా తెలుస్తుంది, దేని బట్టి తీసుకొస్తారు? చూడండి, 2వ వచనం ఉంటుంది, 5వ వచనంలోని అదే అధ్యాయము 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీటిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడింది. నోవాహు కాలం వచ్చినప్పటికీ ఈ ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం అనగానే మన మనసులో ఖచ్చితంగా రావాల్సిన పుస్తకాలు ఏంటండి? 5 పుస్తకాలు రావాలి. బైబిల్ అంతా కూడా ధర్మశాస్త్రం అని అనుకోవద్దు ఎప్పుడు. అంటే తెలియదని కాదు, కాండము అని ఉన్న 5 పేర్లు గుర్తుపెట్టుకుంటే అదే ధర్మశాస్త్రం. దాన్ని బేసయ్యే మిగిలిన ప్రవక్తలు బోధించారు. దాన్ని బేసయ్యే ఎస్ఐ గారు, ఇరవై గారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. దాన్ని బేసయ్యే కీర్తన వచ్చినాయి. దాన్ని బేసయ్యే ఎక్కడ కానీ నెహెమియా కానీ రాశారు. కానీ ఎస్టేలో దేవుడు అనే మాట రాకట్లాంటి. సమూయేలు కానీ, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, ఈ 2 గ్రంథాలు కూడా ఈ ధర్మశాస్త్రం బేస్ అయ్యాయి. యేసుక్రీస్తుని మాట్లాడితే తప్పట్టుకుందని కూడా దేనిపై తీసుకుని చేశారండి? ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం మరి మోసే వచ్చిన తర్వాత వచ్చింది. మరి ప్రజెంట్ మోసే తర్వాత వచ్చినప్పటికీ ధర్మశాస్త్రం బట్టి తీర్పు జరుగుతుంది, జడ్జిమెంట్. మరి మోసే ముందు కాలానికే నోవాహు జలప్రళయం గుర్తుపెట్టుకుంటే మీరు పాపం చేసిన తర్వాత ఎంతమంది అందరినీ శిక్షించాడు దేవుడు, ఎక్సెప్ట్ నోవాహు అతని ఫ్యామిలీ. అంటే ధర్మశాస్త్రం లేకుండా చనిపోయిన వ్యక్తులకి ధర్మశాస్త్రం బట్టి తీర్పు జరుగుతుంది. ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన వారికి ధర్మశాస్త్రం తర్వాత చూడండి, పాపం అంటూ చేసిన తర్వాత జడ్జిమెంట్ తప్పని చెప్పడానికి 6వ వచనంలో ఏమంటుందండి? అదే దేవుని, మరియు ఆయన సొదొమ గుమొరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటి దృష్టాంతముగా ఉంచుటకే ఇక్కడ చూసారా దృష్టాంతంగా ఉంచాడు. సొదొమ గుమొరాల్లో ఎంత విస్తరించాను అంటే మన వాక్యం చదువుతూ ఉంటే లేదా వినినా ఎంతమంది వెళ్ళారంటే ఇంటికి 2 దేవతలు వచ్చారు. యెహోవా దేవుడు అనుకుంటే అబ్రహాం దగ్గర ఆగిపోయాడు, 3 వచ్చారు. అబ్రహాం వాళ్ళు దర్శనంలో భోజనం పెట్టాడు. ఆయన దేవుడు కూడా ఏమనాలంటే చెప్పనా వద్దా ఇలా డైలాగ్లో పడిన తర్వాత 2 పంపించాడు సొదొమ గుమొరాకి. వాడిద్దరు గండి దగ్గర లోతు బయట ఉన్నాడు, పట్టణం గండి బయట ఉన్నాడు. 2 రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత అంటే సొదొమ గుమొరాల్లోని ఎంత పాపము ఎంత విచ్చలవిడితనంగా ఎదిగిపోయిందంటే ఆ వచ్చిన జనాన్ని క్యాడెట్లతో ఎలా వచ్చారో చెప్పగలరు. ఆదికాండం బాలురు
ఇంకా ఏది ఆవకాయ పడ్డాకండి ఎంత చిన్న రుచిగా ఉంటుంది కదా. కనీసం ఎంత పాపం పెరుగుతుంది చూడండి. ఇద్దరు మగవాళ్ళు వచ్చారు అంటే దేవదూతలంటే ఎలా కనబడతారో మనకు తెలియదు, మగవాళ్ళు అనుకుందాం లేకపోతే మగ రూపంలో ఉన్నారు అనుకుందాం. ఇంటికి వచ్చారు, వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చి బయట వచ్చిన జనాంగాన్ని నేను ఆ పిక్చర్ దగ్గర చూస్తే కొంచెం బాధ వేసింది నాకు. బాలురు ఇంకెవరెవరు ఉంటారంటే బాలురు వృద్ధులు ఏదో చేస్తారు, బయటికి పంపించే వాళ్ళని కూడా సుదుర్లతో ఉండలేదని, పాపం చేస్తే ఎవరినే వదలని దీర్ఘం పెట్టడని వారి వాక్యంలోని భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచటకే వాటికి నాశనము విధించాడు ఆయన. అంటే తీర్పు అనేది తప్పదు. ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో ఆ విషయం చూసుకుందాం. అలాగే ఐగుప్తు దేశం గురించి చెప్పినప్పుడు నిర్గమాకాండం 12:29లోని ఏమని చెప్తారంటే ఐగుప్తు దేశం నాశనం అవ్వాలి. ఎందుకంటే దేవుని ప్రజలను వాళ్ళు హింసించారు. అలాగే తిరిగి వెళ్ళిపోదాం. ద్వితీయ దేశకాండం 7:23 కనాన్ని నాశనం చేయాలని దేవుడు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ పాపం పెరిగిపోయింది వాడు. అలాగే అమాలేకుల గురించి 1వ సమూయేలు 15-18 చెప్తారు. అమాలేకులు అందరినీ కూడా నాశనం చేయాలి, ఒక్కరిని కూడా వదలొద్దని సౌలు చెప్తాడు. ఎందుకంటే పాపం ఎక్కడైతే పెరిగిందో వాళ్ళకి నాశనం తప్పదని చెప్పడానికి ఈ దృష్టాంతాలన్నీ. చివరిగా యూదుల గురించి కూడా చెప్తారు. రోమాపత్రిక 11:21 ఏమంటాడో, రోమాపత్రిక 11:21 దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల, చూసారండి, యూదులు స్వాభావికమైన ద్రాక్షావళి, మిగిలిన వారందరూ కూడా అంటుకట్టబడ్డవాళ్ళు. ఆ ద్రాక్ష చెట్టిన దేవుడు వదలనప్పుడు, యూదుల్ని వదలనప్పుడు మనం ఎంత. సో జడ్జిమెంట్ అనేది ప్రతి ఒక్కరికే వస్తారు. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో ఈ జడ్జిమెంట్ ఫేస్ చేయాలి. ఏమిటి మనకు తెలిసింది కాదే, సాతాను ఎప్పుడు ఎంత కరెక్ట్గా ఉంటాడంటే మనకు తెలియకుండానే మన గృహంలోకి ఎంటర్ అవుతాడు. ఒక తెలిసిన కథ చెప్తాను చూడండి. ఒక వర్తకుడు ఒంటి మీద ప్రయాణం చేసి వెళ్తున్నాడట. ఎక్కడో సాయంత్రం అయింది, ఇంక ప్రయాణం ఆఫ్ చేసి ఒంటిని బయట పెట్టి ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్లో ఆయన పడుకున్నాడు. ఈవేళ మార్నింగ్ వస్తూ ఉండంతా మంచే, దారి కనిపించలేదు. 8:15 కూడా మంచు తగ్గలేదు. ఏదో రేపు శివరాత్రి అంటారో ఏదో చలి వెళ్ళిపోతుందంటారు, ఏమి వెళ్ళలేదు. చలి అలాగే ఉంది. ఈ వర్తకుడు లోపల పడుకున్నాడు. ఈ వంట అడిగిందట, కొంచెం చలిగా ఉంది నాకు, నువ్వేమనుకోనంటే నా ముఖం ఒకటే పెడతాను లోపలికి అని చెప్పిందట. అప్పుడు ఈ వర్తకుడు సరేలే ముఖమే కదా నన్ను మోస్తుంది ఎందుకు కాదని చెప్పి ముఖం ఒకటే పెట్టుకోవాలని చెప్పాడు. అని కొంచెం లోపలికి జరిగాడు. ఇది ముఖం పెట్టింది లోపల. తర్వాత అతను గెలిచాడండి. అప్పుడు ఈ చలిగా ఉందని చెప్పిందట. ఇంకా లోపల జరిగి అది ఈ పెట్టుకొని ఇచ్చాడు. 2 కాళ్ళే పెట్టుకుంటాను ఎదరికే, అవి కూడా చలి ఉడుకొచ్చేస్తున్నాకని చెప్పిందండి. 2 కాళ్ళు ఎదరికి పెట్టుకోండి. తర్వాత నడువు కూడా బాగా చలిగా ఉంది, నడువు పెట్టుకున్నారు. ఇంక 2 కాళ్ళు కోపే కదా దిగి 2 పెట్టేసుకుంటాం లోపలికని చెప్పేసిందండి. ఆ 2 పెట్టేసుకుంటాం. 4 పెట్టుకుంటే ఖాళీ ఉంటుంది, బయటికి వచ్చేది. ఇప్పుడు బయటకు వచ్చేసారు. సాతాను కూడా ఏమి అంటే ఆదివారమే కదా, ఎప్పుడుండే ఆదివారమే కదా, ఒక గంట లేదుగా తప్పేది, జీవులు కట్టేసుకుంటాం. సాతాను చెప్తా ఉంటారు రావడం. ఆ వాక్యం చదువుతాం, కంగారు ఏముంది. ఎప్పుడు నుంచో బైబిల్ ఉందా మన దగ్గర, చదువుతాం. మనకు తెలియదండి దాన్ని జాగ్రత్తగా మన ప్రతి రోజుని కూడా అది హరించేస్తుందని. గొప్పని తీరిపోతే మనం సిద్ధంగా లేకపోతే ప్రకటన గ్రంథంలో చెప్తాడు సార్, అతను అరెస్ట్ చేశారు, సాతాన్ని అరెస్ట్ చేశారు. ఇంకేమైనా అరెస్ట్ చేస్తారండి?
అబద్ధ ప్రవర్తనే, క్రూర మృగము, ఈ మూడాటిని ఆల్రెడీ అక్కడ బిడవలో పడేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ధనవంతుడు లాజరు కథలోని అంటే ఈ కోణం మీరు ఆలోచించలేదు చెప్పండి. ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు ఎక్కడున్నాడు, లాజరు ఎక్కడున్నాడండి? ధనవంతుడు అబ్రహామును ఆడుకోలేదు. పాతాళ లోకంలో ఉన్నాడండి, నరకంలో ఉన్నాడండి. పాతాళ లోకమా? ఈ లాజరు ఎక్కడ ఉన్నాడంటారు? దాహం వేస్తుంది అసలుకి, కిటికీ మీద ముడుచుమంటున్నాడు కదా. నాకేం డౌట్ వచ్చిందంటే బైబిల్ చదివేస్తున్నాను కదా అని, జడ్జిమెంట్ అవ్వకుండా పనిష్మెంట్ లేని ధవళ సింహాసనం తీర్పు జరగాలి కదా. ప్రకటన గ్రంథంలో ధవళ సింహాసనం తీర్పు జరగాలి. తీర్పు జరిగిన తర్వాత తప్పు చేసిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళాలి, మంచి చేసిన వాళ్ళందరూ దేవుడిని ధ్యానించి దేవుడి నిర్ణయాలందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి. ఇంకెప్పుడే ధనవంతుడు నరకం ఎలా నిర్ణయం చేస్తున్నాడు? పాతాళ లోకంలోనే మధ్యలో చూడండి అగాధం ఉంటుంది చూసారా? ఆ అగాధంలో ఈ దేవతలను తప్పు చేసి దేవతలను దాచాడండి ఆయన. ఈ నరకం ఒరిజినల్ నరకం ముందుంటుందండి. ఇంకా అది చిన్న నరకమే, రక్షించే. కుడి పక్కన దొంగలు ఏమంటాడండి దేవుడు తీవేసినప్పుడు? నేడు మీ రాజ్యాలను గుర్తుపెట్టుకోమని చెప్పగానే ఏమంటాడు ఆయన? నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. అక్కడ పెట్టాడు పేరు ప్యారడైజ్. అది విశ్రాంతి పొందు స్థలము. అందుకే లాజరు ఏం చేస్తాడండి? అక్కడ ఈ లోకంలో లాజరు యాత్ర పడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. మనం ఈ వాక్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయడం మన జీవితం నుంచి బయలుదేరి మనకే సాతాను ఏమంటుందంటే అది ఒక కథ. అగో విలము లేదు, అగాధము లేదు, అబ్రహాము లేడు, ధనవంతుడు లేడు. ధనవంతుడు ఉంటే ధనవంతుడు పేరు చెప్పాలి కదా. ఇలా డౌట్లు పెడతా ఉంటాడు. మనం ఏమనుకుంటే ఓహో కథ. మరణం తప్పదు, తీర్పు తప్పదు. అయితే సొల్యూషన్ ఏం చెప్తారు మీరు? ఉన్నాయండి, 4 విషయాలు సొల్యూషన్ ఉన్నాయి. మనం అజాగ్రత్తగా ఉండి ఈ 4 విషయాలు మర్చిపోతే తర్వాత చేయడానికి ఏముండదు. ఇంకా మనం ఏదైనా చేయగలిగి బొందులో ప్రాణం ఉండడం కానీ చేయగలగాలి. మారు మనసు పొందాలన్నా ఏం చేయాలన్నా చూడండి. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తర్వాత 40 రోజులు శ్రమ పొందేసిన తర్వాత ఆయన ఒకే ఒక నినాదంతో ఎవరికి బయలుదేరాడు. ఆయన ఏం నినాదం ప్రారంభించాడు యేసుక్రీస్తు? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఈ 4 అంశాలు మనం చెప్పుకుంటే ఈ వేళ చెప్పిన తీర్పుకి ఇదే పరిష్కారం. కాలము మార్కు సువార్త 1వ అధ్యాయం 15 ఏమంటే యేసుక్రీస్తు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. అదండి మారు మనసు పొంది చూసారా? మారు మనసు కావాలి ముందు. మనకి ఏం మారాలి? నిన్నటికి ఈ వేళకి మనలో మార్పు రాకపోతే అది మారు మనసు కాదు. ఒక ఆదివారం త్వరగా గుర్తుకొచ్చేసి, ఒక ఆదివారం ఎక్కువసేపు దేవుడిని ధ్యానం చేసి, ఎక్కువసేపు స్థుతించి, 2వ వారం అన్ని వదిలేసి మళ్ళీ 3వ వారం ఈ మార్పు దేవుడు కోరుకోడండి. మారు మనసు అంటే మారామంటే మారానే. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇచ్చేయాలంటే స్థుతి 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 అని ఎంతసేపు మీరు అడగలుగుతారంటే టీవీలో ఎవరు కాబట్టి చెప్పాడు, మాకు ఇష్టం చెప్తున్నారు. ఇలా చేతులు వచ్చి ఉదయం కానీ సాయంత్రం 15 నిమిషాలు దేవుడు స్థుతి అంటారా? మా బ్రదర్ ఒక మాట అంటే బాగా ఇస్తున్నాక ఎంతసేపు మోసగిన తండ్రి టీవీ కావాలి, తండ్రి కారు కావాలి, నగరం కావాలి. ఎవరన్నా తండ్రి నువ్వు ఎలాగున్నావు, నువ్వు బాగున్నావా అని ఎప్పుడన్నా అడుగుతాను దేవుడిని. తండ్రి నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే నేను బాగుంటావని దేవుడిని ఎప్పుడూ అడగవచ్చండి. ఎంతసేపు లిస్టే. అందుకని దేవుడు దేన్ని ఇష్టపడతాడంటే స్థుతి 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 అని మీరు అనగలిగితే, వాక్యం వదిలేండి, మాట వదిలేండి, బైబిల్ దేవుడికి మళ్ళీ మనం చెప్పడం ఎందుకు? ఒక ఆయన ప్రార్థన చేయమని ఉంటుంటే అంటే విమర్శించడం కాదు కదా, తెలుగు తెలియకుండాని ప్రార్థన మొదలెట్టండి. ఆయన దుస్తురాలు చెప్పున్నాడు, ఒక పాపలు మార్గం ఒక అయిపోయిందండి. నా కాక 4 గంటలు ఎందుకు వచ్చేసింది దేవాలయం వరుసలో చేతుల చేతులు 20-30 చేతులు చెప్పాడండి. గంటన్నర అయిపోయింది, టైం అయిపోతుందండి.
అంటే దేవుడి గురించి చెప్పడం అనిపించింది. దేవుడు చూపిద్దాం, చూసేలా సరిపోతుంది. మన పరిశుద్ధాత్మ మన మాటను ఇంటర్ప్రిట్ చేస్తాడే. మారు మనసు పొందాలని దేవుడు చెప్పాడు కనుక మనం మారు మనసు పొందామో లేదో పైకి కనపడదు. ఎక్కడో వాక్యంలో మా సామెతలో నుండి ఒకటి మనసులో ఏముందో అతను ఒక్కడికే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. కనుక మారు మనసు పొందామో లేదా అన్నది మనకు మనమే జవాబుదారిని చెప్పుకోవాలి. రెండో అంశం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోని మనకు తెలిసిన కథ ఇది. చదవండి. ఆదికాండం 27లో అసలు రైతే అబ్రహాము వాళ్ళ భార్యను తీసుకుని ఒక చోటకి వెళ్ళాడు. చెల్లెని చెప్పాడు. చెల్లెని చెప్పిన తర్వాత ఆ ఒకతోటి ఏంటంటే ఫిలిస్తీ దేశంలో ఉంటుంది. అది మీరైతే కదండి రాజు. చూసారా, ఇచ్చిన దగ్గర చూడటం వల్ల ఇంత ధైర్యం వచ్చింది. అయితే అది మీరైతే అని చెప్పాలా, పదో అని చెప్పాలా? ఇద్దరి దగ్గర చెల్లెని చెప్పాడే. చదవండి అన్నమాట. ఆ మనుషుని భార్యను అతడు ప్రవక్త. చూసారండి ఇక్కడ అతనికి అభిమేలకి కనిపించిన వ్యక్తి ఎవరు కళలో? ఆ ముందు మాటతో చూడండి. అందుకు దేవుడు అలా కాదండి, అభిమేలకి దగ్గరికి ఎవరు వచ్చారు చూడండి. దేవుడు వచ్చేసాడు అక్కడికి. దేవుడు వచ్చి అభిమేలకితో ఏమని చెప్తున్నాడు? ఆ మనుషుని భార్యను ఏమీ టచ్ చేయొద్దు నువ్వు, అతను ఒక ప్రవక్త అని చెప్పి ఏమన్నాడండి? అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన అండి. రెండవది దేవుడు దేనికి లొంగడు. మీరు నాకు ఈ పని చేసేస్తే తల ఇచ్చేస్తాను, నాకు ఈ పని చేసేస్తే దర్శన భాగం ఇచ్చేస్తాను. ఇందాక పాకిస్తాన్ గారు పాస్టర్ గారు ఈ భూమి నాదే, ఆకాశం ఏం ఇస్తాను దేవుడికి? ఇది మనం 10 రూపాయలు సంపాదించి దాంట్లో ఉపయోగించేస్తాం. అది ఎవడో ఊరికేస్తాడు. అది హిందీలో పావడా వేస్తాడండి. నేను పావడా వేస్తాను భగవంతుడా, నాకు 100 రూపాయలు ఆటలు తగిలేయండి. ఇది మన దేవుడికి ఇచ్చి దర్శనలాగా. అతను ప్రవక్త, అతను నీ గురించి ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకు. ఇప్పుడు అభివృద్ధి దగ్గర శాపం రెడీగా ఉంది. పొరపాటు సారాన్ని కానీ ఏదైనా తప్పుడు పని చేశాడా శాప మనకి ఇంటి మీదకి వచ్చేస్తుంది. ఆ శాపం పోవాలంటే పోయే మార్గం ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థన అబ్రహాం చేస్తానని చెప్తున్నాడు. కనుక మొదటి మారు మనసు, రెండోది ప్రార్థన. ఆ ప్రార్థన మీరు ఏం చేస్తారంటే తండ్రి నన్ను క్షమించమని అడగడమే. మన ప్రతి క్షణం తప్పు చేసే అవకాశమే ఉంది. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడటం, మన ఇరుపుల వరకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఎడత మనుషులు మాటలతో గాయపడుతారు, కట్టించుకొని పడక్కర్లేదు. ఒక్కొక్కరు క్యాడిస్తుంటారు, మాటలతో పొడిచి కూలి చేస్తారు. మూడవది మరి ఎవరు మన దగ్గరికి దేవుడు ఎలా చెప్తాడు చూడండి. ఆదికాండం 15:1 వచనంలోని ఆదికాండం 15:1 వచనంలో మరి మనతో ఎలా మాట్లాడతాడు చదవండి అమ్మా. అబ్రహాములకు దర్శనం నుండి ఏమొచ్చిందండి? అలా కాదమ్మా, ఎవరు వచ్చారు దర్శనంలో? అది ఆ మాట చెప్పాలి మీరు. దేవుడు ఈసారి రాలేదండి, అభిమేలకుడు దేవుడు వచ్చాడు. అదే అబ్రహాం దగ్గరికి వచ్చినప్పటికీ ఏమొచ్చిందండి? మళ్ళీ దేవుడు వాక్యం వచ్చింది. యెహోవా వాక్యం ఇది బైబిల్. ఈ బైబిల్లో మన ప్రతి సమస్యకే పరిష్కారం ఉంది. మీరు చదవకుండా మూట పెట్టినంత కాలం మీ సమస్యకి ఏ పరిష్కారం లభించదు. అది మీరు ఎవరైనా చదివించుకోవాలి, ఆలయంలోనైనా వినాలి. ఎక్కువ సమయం బైబిల్ గడపడంలో కనీసం 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, అట్లీస్ట్ 6 నెలల్లో బైబిల్ పూర్తి చేయగలగాలి. చేయకపోతే దేవుడి వాక్యం మీకు ఎలాగ అర్థం అవుతుంది? అర్థం కాదు. అబ్రహాం దేవుడు వాక్యం వచ్చింది, దేవుడు వాక్యం హెచ్చరించింది. సో వాక్యం మారు మనసు మొదలు అనుకుంటే, రెండోది ప్రార్థన అనుకుందాం, మూడోది వాక్యం. చివరిగా యేసుక్రీస్తు అంటే మన విశ్వాసం ఉంచగలగాలి. ఇందాక మన తీర్పు గురించి మాట్లాడుకున్నాం. మరణం వచ్చడం సహజం, తప్పదు. తర్వాత తీర్పు ఉంది. చూడండి,
ఎంత భయం అయినప్పుడు మనం చివరిగా ఒకే ఒక వ్యక్తి మనం ఆధారపడగలిగితే ఈ విషయాలన్నిటి నుంచి తప్పించుకునే అవకాశం మనకు ఉంది. అది దేవుడి నటన కాదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడండి? 4వ అధ్యాయం 21. ఐదు చూడండి, 5:21. 5:21 సారీ 4 కదమ్మ 5. తండ్రి మృతులను ఎలాగో లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకి ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. బాగా గమనించుకోండి. మృతులు అంటే మన నిద్రపోవడం వేరు, శాశ్వతమైన మృతువులు వేరు. మళ్ళీ మన నిద్ర, అందుకే యేసుక్రీస్తు యాయేలు కుమార్తెకు వచ్చినప్పటికీ అందరూ ఏడుస్తూ ఉంటే ఏమన్నాడంటే, ఏడవకండి ఆమె నిద్రపోతున్నది, మాట మరణం. మన ప్రాణం 60 సంవత్సరాలు 70 సంవత్సరాల్లో టెంపరీగా వచ్చాం, మనం ఎక్కడి నుంచో అక్కడికి వచ్చాం, పరలోక రాజ్యం నుంచి వచ్చామన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఆయనకి ఇష్టం. ఆ మృతులు అంటే రెండవసారి తీర్పు వచ్చేటప్పటికి వచ్చే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్ అది. దాంట్లో కానీ మనం మృతి పొందడమైతే శాశ్వత నరకం. దేవుడికి ఏం అధికారం ఉందని చెప్పినటువంటి తండ్రి మృతులను ఎలాగో లేచి బ్రతికించునో అలాగే కుమారులను తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. సో బ్రతికించే అవకాశం యేసుక్రీస్తుకు మాత్రం ఉంది. 24వ వచనంలో ఏమంటుందండి? నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి. ఇక్కడ మనం ఈ ఒక్క మాట గుర్తెట్టుకున్నామండి. మనం ఎవరో సరిపోము, అంటే నేను సరిపోను, మరి మీరు సరిపోలేదు. జడ్జిమెంట్లో కానీ ఇంకా కోర్టు సీన్ చెప్పాను, జడ్జి గారు 2 బోర్లు ఆ సీన్లోకి మనం నిలబడితే మనం చేసేది ఏమీ లేదండి. అసలు మనం ఆ జడ్జిని జంప్ అయిపోవాలంటే, ఆ కోర్టు సీన్ నుంచి మనం జంప్ అయిపోవాలి. జంప్ అయిపోవాలంటే ఒకే ఒక మార్గం ఎవరికైనా ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాడు ఎంత విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవనం గలవాడు, వాడు తీర్పులోనికి రాక. ఎందుకంటే మనకు తీర్పు కూడా మరణం తప్పదు, తీర్పు తప్పదు. కానీ దేవుడు ప్రణాళిక మార్చుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తుని నమ్మితే ఆయనకి యెహోవా దేవునికి ఎంత అధికారం ఉందో మన మీద, యేసుక్రీస్తుకి అంతే అధికారం ఉంది. మరణములో నుండి జీవములోనికి జంపు దాటి ఉన్నాడు అని ఆయన మామూలుగా చెప్తలేడు. ఏమంటాడు? మీతో నిశ్చయము స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఆయన. కనుక మనం ఈ తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తే మనకు మెయిన్ కారణం. ఆయన్ని మారిన మనసుతో పూజిద్దాం, యెహోవా దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని దినదినము చదువుదాం. అప్పుడు యేసుక్రీస్తుని పూర్తిగా ఆగబడి తండ్రి ఆ తీర్పులోకి నాకు వద్దు, తీర్పులోకి నేను వస్తే నేను నాశనం అయిపోతాను, ఆత్మగా నరకానికి వెళ్ళిపోతాం. ఆ నరకం ఎన్ని మనకొద్దు. మనకి ఇంకా ప్రాణం ఉంది, మన గొంతులో ప్రాణం ఉంది, మనకు అవకాశం ఉంది, మన చేతిలో వాక్యం ఉంది, మనకి ఇంకా సమయం ఇచ్చాడు దేవుడు. కనుక లేని వాడికి ఎలాగా లేదు, మనకి అవకాశాన్ని వాడుకున్నాం. సాతానందరినీ బంధించేలాగా దేవుడు తన పరిశుద్ధ శక్తిని మనందరూ కుమ్మరించాలని ఈ వాక్యం.